రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మేధా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. సముద్రం అల్లకొల్లంగా మారింది. తెలంగాణ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్ష బీభత్సం ఉండగా ఏపీ రాష్ట్రం మాత్రం వర్షాలతో ముంచెత్తుంది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మేధా తుఫాన్ కారణంగా ఏపీలో చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించగా ఇప్పుడు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. మేధా తుఫాన్ దృష్ట్యా బుధవారం ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో హడావిడిగా రెడీ అయి పాఠశాలకు బయలుదేరిన విద్యార్థులు తిరిగి ఇంటి ముఖం పట్టారు. ఇది మనం కేశవరెడ్డి స్కూల్కి వెళ్ళే టర్నింగ్ దగ్గర, మైరు పార్క్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఈ స్పాట్ చాలా డేంజర్ స్పాట్ అనొచ్చు. ఎందుకోసం అంటే కొత్త తాండా పైన ఇక్కడ గుట్ట మీద పడ్డ వర్షం నీళ్ళందు లెఫ్ట్ రైట్గా తిరిగేసి వచ్చేసి అక్కడ బాగా విపరీతమైన వాటర్ జామ్ అవుతాయి. మనకి భారీ వాహనాలు వచ్చేప్పుడు ఇతర వచ్చే వాహనాలకు అక్కడ మనం జూమ్లో చూస్తున్నాం కదా, ఆ వాహనం వచ్చే దెబ్బకి నీళ్ళకి చాలా వరకు అయితే ప్రమాదాలు జరిగే ఆస్కారం చాలా వరకు ఉంది. సో చాలా మందికి ప్రయాణికులకు విజ్ఞప్తి, జడ్చర్ల టు మహబూబ్ నగర్ జర్నీ చేసే ప్రతి ఒక్కరికి మా విజ్ఞప్తి ఏంటి అంటే అప్పన్నపల్లి దాటిన తర్వాత జడ్చర్లకు నియర్ బై వచ్చేదాకా మీరు వాహనాలను చాలా తక్కువ స్పీడ్గా రావాల్సిందిగా విజ్ఞప్తి. ఎందుకోసం అంటే కరువులు ఉన్నాయి, జాతీయ రహదారి ఆల్రెడీ దెబ్బతింది, భారీ వాహనాలు పోయే స్పీడ్కి ద్విచక్ర వాహనం మీద వచ్చే వాళ్లకు ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులందరూ తయారయ్యి స్కూళ్ళకి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ నాలాలు కానీ, మోరీలు కానీ, కాలువలు కానీ ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి పిల్లలు 1-2 సార్లు అడుగులు పెద్దోళ్ళ సహకారం తీసుకోండి. అలాగే ఇంటి దగ్గర ఉండండి. గోడలు నాని పచ్చిగా ఉంటాయి, గోడలలో కూడా షార్ట్ వచ్చే ప్రమాద అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్పెషల్లీ జడ్చర్ల టు మహబూబ్ నగర్ జాతీయ రహదారి మీద ప్రయాణం చేసే వాళ్ళకు కొద్దిగా జాగ్రత్తగా పోండి. ఇది మైరు పార్క్ దగ్గర ఇది వీలైనంత వరకు వచ్చేసి చాలా ప్రమాద స్థలం. ఇప్పుడు ఇక్కడ చూస్తాం కదా, నీళ్లు రోడ్లపైన జామ్ అయిపోయి భారీ వాహనాలు స్పీడ్గా వెళ్ళడం వల్ల నీళ్లు చిట్లడమే కాదు, దాంతోపాటు రాళ్ళు కూడా ఎగిరేసి వచ్చి తగిలే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం బస్సు వచ్చే స్పీడ్కి చూడవచ్చు, మనం నీళ్ళు ఎలా వస్తున్నాయి. ఒకవేళ ఆ బస్సులు రాళ్ళు గిట్లాగా ఎగిరేసి వస్తే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది అనేది మనము ఆలోచించుకోవచ్చు. ఆ బస్సు పోయే స్పీడ్కు రాయి టైర్ కింద పడి ఎగిరేసి తగిలితే యువతల ఒక బుల్లెట్ కన్నా 2 ఎక్కువ స్పీడ్తో వచ్చి తగిలే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలకు నా విజ్ఞప్తి, వర్షాకాలంలో ఎక్కడైనా సరే నీళ్లున్న దగ్గర వాహనాలు, భారీ వాహనాలైనా చిన్న వాహనాలైనా తక్కువ స్పీడ్తో వెళ్తే ప్రమాదాన్ని నివారించే ఆస్కారం మన చేతిలో ఉంటుంది. జేసీఎల్ న్యూస్ మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది. చెరువులు, వాగులు, వంపలు, కాలువల దగ్గర మీరు తగు జాగ్రత్తలు తీసుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వార్త మీకు నచ్చినట్లయితే జేసీఎల్ న్యూస్ టీవీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేసీఎల్ న్యూస్ టీవీ. గుడ్ మార్నింగ్. మనము ఇప్పుడు మైరు పార్క్ దగ్గర ఉన్నాము. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ అల్పపీడనం వల్ల, ఈ మేధా వర్షం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు డిక్లేర్ చేసింది. అయితే చాలా వరకు రాత్రి నుంచి పడుతున్న వర్షాలకి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ పార్కులలో, తర్వాత రోడ్లలో డ్రైనేజీలు ఉప్పొంగి కాలువలలో నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. పిల్లలకు హాలిడేస్ ప్రకటించారు కాబట్టి ఇంటి దగ్గర పేరెంట్స్ ఒకవేళ బయటికి వెళ్ళే వాళ్ళైతే ఎవరైనా పెద్ద మనుషుల పర్యవేక్షణలో పిల్లలు ఉంచాలని జేసీఎల్ న్యూస్ కోరుకుంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మైరు పార్క్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా రోడ్ల మీద నీళ్లు, తర్వాత జనాలు ఎలా వస్తుర్రు, ఏంటి, ఏం పోతుర్రు అనే విషయం పైన మనము తెలుసుకోవడం కోసం వచ్చామన్నమాట. ఇక రహదారులలో ఈ వర్షం ఎఫెక్ట్కి ఓవర్ స్పీడ్గా పోయేటోళ్ళకు కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే మనకు ఎంత అర్జెంట్ ఉన్నా కూడా
80-90 స్పీడ్ కన్నా ఎక్కువ పోతే రోడ్ల మీద నీళ్లు వరదలు ఎక్కువ వస్తున్న దగ్గర టైర్లకు గ్రిప్ రాదు, దానివల్ల కార్లు పల్టిపడే ప్రమాదం ఉంటుంది. జడ్చర్ల టు మహబూబ్నగర్కి సంబంధించిన జాతీయ రహదారి 167 పైన డేంజర్ లొకేషన్లో ఉన్నాం. మనం ఇప్పుడు కొత్త తాండా దగ్గర నుంచి మనకి ఇక్కడ తిరుమల హిల్స్ మధ్యలో విపరీతమైన ఎస్ కర్వులు ఉన్నాయి. అంటే ఎస్ ఆకారంలో రోడ్లు ఉంటాయి కాబట్టి మనకు తొందరగా ఉందని చెప్పి విపరీతంగా స్పీడ్ వచ్చి ఇప్పుడు ఈ లైన్స్ ఉంటాయి జాతీయ రహదారి మీద, ఎక్కడైతే ఈ లైన్స్ కంటిన్యూగా ఉంటాయో ఇక్కడ ఓవర్టేక్ చేయొద్దు అనేది ఒక నియమం ఉంది. ఈ నియమం అనేది ఇప్పటిదాకా మనం ఎవరం పాటించాం. కనీసం ఈ వర్షాకాల సిచ్యువేషన్లో అయినా కూడా మనం కార్లు తక్కువ స్పీడ్తో నడిపించుకొని క్షేమంగా మన గమ్యస్థానం చేరాలని కోరుకుంటున్నాము. అలాగే వాగులు, వంపులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు. భారీ వాహనాలకు చుట్టుపక్కల పోతే రోడ్లపైన నీళ్లు, దాంతోపాటు రాళ్ళు గిట్లంగా జిల్లి అద్దాలు పగిలే ప్రమాదం ఉంది. ఆ స్పీడ్కు అంటే ఆ నీళ్ళలో ఉన్న సన్నరాళ్ళు చిట్లిచ్చి బండ్లు పోయే ఓవర్ స్పీడ్కు చుట్టి వచ్చి తాకే ప్రమాదం కూడా చాలా వరకు ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి జేసీఎల్ న్యూస్ కోరుకుంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ మన మయూర్ పార్క్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు వర్షం ఇంకా చాలా పెరిగింది, వాహనాలు విపరీతమైన స్పీడ్గా వెళ్తుంది. మనం ఇప్పుడు విజువల్లో చూసుకుండొచ్చు వాహనాలు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ద్విచక్ర వాహనాలే కానీ, కార్లే కానీ, లారీలే కానీ చాలా ఓవర్ స్పీడ్గా వెళ్తూ ఉన్నాయి. వర్షాకాలంలో ఎంత తక్కువ స్పీడ్ వెళ్తే మనకంత మంచిది. మనము మన ప్రాణాలకు ప్రణంగా పెట్టి మరీ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని జేసీఎల్ న్యూస్ మీకు విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్లో మనం కొద్దిగా కెమెరా జూమ్ చేసుకొని చూపించే ప్రయత్నం చేద్దాము.